ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే. సో ఈ మార్కెట్ మండే, మానిక్ మండే అన్నారు, బ్లాక్ మండే అన్నారు. సో ఈ క్రాష్ రోజున చూసుకుంటే పెద్ద పెద్ద కోట్లాధికారులు, అంటే దేవర్ నాట్ జస్ట్ కరోడ్పతిస్ బట్ దేవర్ బిలియనర్స్. Right. అండ్ లిటరల్ గా ఈ బిలియనర్స్ అందరూ కూడా దే లాస్ట్ లైక్ హ్యూజ్ మనీ అన్నమాట ఈ Right. క్రాష్ లో, మార్కెట్ క్రాష్ లో. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ అంబానీ టు ఆదాని, వీళ్ళే ఇప్పుడు #1 టాప్ లో ఉన్నారు కాబట్టి ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో. సో దే లాస్ట్ లైక్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. Right. సో ఇందులో చూసుకుంటే వీళ్ళకి ఇదైతే ఎఫెక్ట్ అయ్యిందో, అంటే ఒకే రోజులో ఇంత కోల్పోవడము అంత ఈజీ అంటారా, లేదంటే దీన్ని ఈజీగా వీళ్ళు మళ్ళీ గ్యాదర్ చేసుకొని రీఎర్న్ చేసే ఛాన్స్ ఇంకా చాలా ఎక్కువ ఉందంటారు? ఏది మోస్ట్ డిఫికల్ట్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బేసికల్గా ఈ మార్కెట్ క్రాష్ కి వరల్డ్ వైడ్ గా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు చాలా హెవీగా ఎఫెక్ట్ అయ్యారండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ చూసుకోండి, ఆల్మోస్ట్ అది 17 lakhs crore కంపెనీ. అందులో 50% వాటా రిలయన్స్ వాళ్ళదే, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వాళ్ళది. ఓకే. అంటే రిలయన్స్ 10% డ్రాప్ అయింది అనుకోండి, 1% డ్రాప్ అయిందంటే మనం ఆల్మోస్ట్ 16,000 crores అనుకోవాలి. ఎస్. అండ్ అది ఈ మధ్య టూ మచ్ డ్రాప్ అవుతుంది. ఎస్. ఈవెన్ నిన్న కూడా 4% దాకా డ్రాప్ అయింది. 52 వీక్ లోకి వచ్చేసి. 50 లోకి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో ఒక్క ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీకే అంటే ఆల్మోస్ట్ 30,000 కోట్లు లాస్ అయింది. వాళ్ళ వాల్యూషన్ 30,000 కోట్లు లాస్ అయింది. అయితే పర్మనెంట్ లాస్ అంటే పర్మనెంట్ ఏం కాదు, ఏ రోజు ఆ రోజు లైవ్ మార్కెట్ లో కరెక్ట్, ప్లస్ ఆర్ మైనస్ అవుతా ఉంటుంది కాబట్టి. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాటి వాల్యూషన్ కనుక చూసుకుంటే కనుక టోటల్ గా 30,000 crores లాస్ అయ్యారు. వావ్, హ్యూజ్. వెరీ హ్యూజ్ అమౌంట్ నిన్న ఒక్క రోజుకి అంటుంది. ఓకే. అండ్ అదాని గ్రూప్ స్టాక్స్ కూడా నిన్న 5% దాకా డ్రాప్ అయింది అండి. అండ్ తనకి దగ్గర దగ్గర ఒక 25,000 crores దాకా లాస్ అయ్యారు. అండ్ జిందాల్ గ్రూప్ వాళ్ళు కూడా దగ్గర దగ్గర వాళ్ళు నేను 7% డ్రాప్ అయింది వాళ్ళ స్టాక్స్, 18,000 crores లాస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రమోటర్స్ అందరూ హెవీగా లాస్ అయినట్టు నిన్న ఒక్క రోజుకి, ఎందుకంటే ఇప్పుడు స్టాక్స్ కొలాప్స్ అయినాయి కాబట్టి ఆల్మోస్ట్. అందుకని ఇండియాలో ఈ జస్ట్ ఈ నలుగురు కలిపి ఇలా కంపెనీల్లో వాటాలను బేస్ గా తీసుకుంటే వీళ్ళ లాస్ ఎంత వచ్చేట్లా 85,000 crores. ఎక్స్ట్రీమ్లీ అన్బిలీవబుల్. అయితే పర్సన్ లాస్ అంటే స్టాక్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి నిరంతరం. అందుకని ప్లస్ ఎలా అవుతుందో మైనస్ కూడా అలానే అవుతా ఉంటుంది నిరంతరం. కాబట్టి మనం పర్మనెంట్ లాస్ అనుకోలేమో, పేపర్ లాస్ అనుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైం. నోషనల్ లాస్. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మంది లాస్ అయ్యారు. యాక్చువల్గా ఎలన్ మస్క్ అయితే ఆల్మోస్ట్ సింగిల్ డేకే 1 trillion లాస్ అయ్యాడండి. 1 trillion సింగిల్ డేకే. టెస్లా షేర్ ఆ రోజు 14% డ్రాప్ అయింది. ఓ మై గాడ్. అంటే ఒక దేశానికి చెందిన జీడిపిలో 33% ఒకటే రోజులో పోయినట్టు, సింగిల్ డే లాస్ అయ్యారు. ఎందుకు అమెరికా లాస్ట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 9 trillion లాస్ అయ్యారు, 10 trillion. అంటే ఇండియన్ జీడిపితో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 2 times బిగ్గర్, మోర్ దెన్ 2 times. మోర్ దెన్ 2 times. చాలా హ్యూజ్ అది కూడా కొన్ని రోజుల్లోనే అంటే. అవును, అన్బిలీవబుల్. అండ్ దీన్ని సంపాదించుకోవాలి తిరిగి అంటే అది ఇట్స్ టేక్ టూ మచ్ టైం. అంతెందుకు నిన్న ఎన్విడియా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది, విత్ ఇన్ 30 minutes కల్లా +9 క్లోజ్ అయింది. ఓకే. ఇది 9%. ఎన్విడియా అంటే ఆల్మోస్ట్ అది 250 lakhs crore కంపెనీ, 250 lakhs crore కంపెనీ. అండ్ విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్ కల్లా +9% మూవ్ అయింది. స్టాక్ మార్కెట్ లో అది పాసిబుల్, అది ప్యానిక్ లో పడిపోవటం, అదే గ్రీడీలో పెరగటం అనేది అది రీజనబుల్ అనమాట. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, ఎనీథింగ్ పాసిబుల్. అందుకని నిజంగా వీళ్ళు పర్మనెంట్ గా ఈ అమౌంట్ ఇంకా జీవితకాలం లాస్ అయ్యారంటే జీవితకాలం కాదండి, టెంపరీ నిన్న పాయింట్ ఆఫ్ టైమ్ లో వాల్యుయేషన్, ఈ రోజు పాయింట్ ఆఫ్ లో ఎంతకంత రికవర్ అయ్యి ఉండొచ్చు. స్టాక్స్ పట్టడం లేవటం కామనే అండి. కాబట్టి మనం అంత కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ లాస్ తో పోల్చుకుంటే మన నథింగ్ అనే విషయం అర్థం అవుతుంది ఎక్కువ మంది. కాబట్టి చిన్నోళ్ళకి చిన్న దెబ్బ, పెద్దోళ్ళకి అంటే పెద్దగానే ఉంటుంది. నో డౌట్ అండి. సో మీరు ఇప్పుడు చెప్పిన దాంతో చూసుకుంటే ఈ లాస్ అన్నది ఏదైతే ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి జరిగింది కదా, అది వాళ్ళు ఎలాగో రాబోయే సంవత్సరాల్లో అది రికవర్ అయిపోతుంది. కానీ ఒక ఇన్వెస్టర్ ఎలా డిసైడ్ చేయాలి అంటారు, ఏం డిసైడ్ చేయాలి అంటారు? ఈ లాస్, ఈ ఫాల్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే వీళ్ళు ఒక గ్రేట్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారు కాబట్టి, ఒక గ్రేట్ ఫ్యామిలీలో గ్రేట్ బిజినెస్ మైండ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని నమ్మేసి ఈ క్రైసిస్ లో ఎంటర్ అయిపోవడం మంచిదంటారా, లేదంటే దీన్ని ఎలాంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తే బెటర్ ఉంటుంది సో దట్ డబ్బులు సంపాదించొచ్చా ఈ క్రైసిస్ లో? సో ఇప్పుడు మంచి కంపెనీ ఈ టెంపరీగా డ్రాప్, సపోజ్ రిలయన్స్ ఉంది అనుకోండి, దట్ ఇస్ వన్ ఆఫ్ ది లీడింగ్ బిగ్ హౌస్ అండి. అది జీరో అయ్యే ఛాన్స్ చాలా తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ టెంపరీగా లాస్ అయింది తప్ప పర్మనెంట్ లాస్ ఏం కాదు. యూనిట్ వాల్యూ అప్ అండ్ డౌన్ అయ్యిండదు షేర్ ప్రైస్, బట్ పర్మనెంట్ అసెట్ కదా దాంట్లో ఉంటే. ఇలాంటి ప్యానిక్లు ఎన్నో తట్టుకొని ముందుకెళ్ళిందండి రిలయన్స్. యావరేజ్ మీద నీకు
18% ఇస్తుంది లాస్ట్ 30 years నుంచి యావరేజ్ మీద. కాబట్టి ఈ టెంపరీ డిప్ని మనం ఆపర్చునిటీగా తీసుకొని మనం కొంత పొజిషన్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పబ్లిక్ అర్థం కావాల్సింది ఏంటంటే మీరు చేసేది ఇన్వెస్ట్మెంట్ స్పెక్యులేషన్ క్లారిటీ ఉండాలి. కపుల్ ఆఫ్ మినిట్స్ కోసం కపుల్ ఆఫ్ డేస్ కోసం చేస్తే దాని పేరు స్పెక్యులేషన్, లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం చేస్తే దాని పేరు ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడు రిస్క్ తగ్గిద్దండి బయట గోయింగ్ టైం బియాండ్ లో వెళ్ళిపోతే ఆ 10-20 years టైంలో ఈ ఫ్లక్చుయేషన్స్ అన్ని కూడా ఫ్లాట్ అయిపోతాయి. అవును. సో దాని ప్రకారంగా రిటర్న్ కూడా మీకు పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏదైనా కంపెనీ సేల్స్ బాగా పెరుగుతూ ప్రాఫిట్ బాగా పెరుగుతూ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తుందంటే దానికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది ఫరెవర్ గా. అలాంటి ఏదన్నా క్వాలిటీ షేర్ తక్కువ రేట్ దొరుకుతున్నప్పుడు మనం కొనుక్కోవచ్చు. పానిక్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని వాల్యూ నుంచి ప్రైస్ డివేట్ అయిపోతుంది. ఆ టైంలో ఎవరు పట్టించుకోరు వాటిని, అది ఎంత వాల్యూ ఎవరు పట్టించుకోరు. సో నేచురల్ గా అలాంటి జరుగుతుంటాం. ఎందుకు టమాటో అప్పుడప్పుడు కేజీ ₹2 వస్తుంది, కొన్ని సీజన్ లో 200 రూపీస్కి వెళ్ళిపోతుంది. బట్ అదే టమాటో అదే క్వాలిటీ అదే అలానే ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకు డిఫరెన్స్ అంటే డిమాండ్ సప్లై బేస్ తెలుసుకోవాలి. ఇలాంటి పానిక్ ఉన్నప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి నేచురల్ గానే తక్కువ రేటు దొరుకుతాయి. సో అందుకని ఎవరైనా ఇన్వెస్టర్ కనుక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో కనుక మనీ కనుక చేతుల్లో కనుకుంటే షాపింగ్ చేసుకుని కొన్ని పక్కన పెట్టుకోవడం బెటర్. అంటే మార్కెట్ ఎప్పుడు ఇలా ఉండదు, మళ్ళీ బుల్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు అమ్ముకోవచ్చు. దట్స్ ట్రూ, ఇంపార్టెంట్ అండి ఈ విషయం. ఎందుకంటే ఎంత లాస్ అయ్యారు అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చునే బదులు ఈ లాస్ ని మనం ప్రాఫిట్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఈ క్రైసిస్ ని మనం ఆపర్చునిటీలా ఎలా వాడుకోవచ్చు అన్నది మీరు అన్నట్టుగా ఎవరైతే కరెక్ట్ గా వాళ్ళ హోంవర్క్స్ చేసుకొని లేదంటే ఒకవేళ నాలెడ్జ్ సంపాదించుకొని కూడా దే కెన్ డూ దిస్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ విషయానికి వస్తే మీరు చెప్పిన పాయింట్ యాప్ట్ గా ఉంటుంది. అండ్ క్రైసిస్ లో ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ మంచి ఆపర్చునిటీ వెతుక్కోండి. దట్స్ అ వండర్ఫుల్ ఐడియా మీరు చెప్పిన దానికి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.